దేవునికి వందనాలు, స్తోత్రం కలుగును గాక. ఆదివారం దేవుడి సన్నిధిలో కూడి వచ్చి పాటలు పాడి దేవునికి మహిమపరచడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఆచార్య గారికి దేవుడు ఇచ్చిన విడుదల కొరకు స్తోత్రం. కుటుంబం దేవుడు దీవించిన కాక. యోవేల్ గ్రంథము 2వ అధ్యాయము 25, 26 వాక్యం చదువుతున్నాం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తీసివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. 26 కూడా. నా జనులు ఇక నెన్నిటికీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం మీరు దీని మునుపెప్పుడు విన్నారు. నేను కూడా ఈ చర్చిలో వాక్యం చెప్పాను. ఈరోజు కూడా అదే వాక్యం మళ్ళా చదివి మీతోనే మాట్లాడడానికి కోరుకున్నాను. అజిత్ గారు వాక్యం చెప్పినప్పుడు ఒక విషయం మీకు డౌట్ వచ్చిందండి. అన్ని ఆహారం స్తోత్రం చేసి తిని చెప్పినప్పుడు మీరు అనుకున్నారు ఇప్పుడు చావు బోధనమైన కూడా అది కూడా తినొచ్చని అనుకున్నారు. అది కాదండి. దేవుని వాక్యములు దానికి అడ్డుగా చెప్పుతున్నారు. కొలోస్య పత్రిక 2వ అధ్యాయము 20, 21 వాక్యం మీద చూడండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే క్రీస్తుతో కూడా లోకములు మూల పాఠము, మూలపాఠం అంటే ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వరల్డ్, చనిపోయేది మూల పాఠము. లోకములకి ఒక మూల పాఠము. ఆ తర్వాత మూల పాఠము విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతికుచున్నట్టుగా లోక విషయములని ఏమైంది? మృతి పొందేది. కానీ క్రీస్తుతో మీరేముంది? బ్రతికి ఉన్నారు. తర్వాత బ్రతికుచున్నట్టుగా మనుషులు ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, రుచి చూడొచ్చు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? అంటే మనుషుడు ఒక పాట ఉంది. అవును కదా? Do not submit to the rules and regulations of the man. అంటే మనుషుడు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పద్ధతి, పాట, ఒక పాట. ప్రాక్టీసెస్ ఆఫ్ అది నీ ఏం చెయ్యకూడదు, ముట్టకూడదు, పట్టకూడదు, రుచి చూడకూడదు అని చెప్పుతున్నారు. అది మనుషుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పద్ధతి లేదు. అది తెలుగులో పద్ధతి కాదు, పాట. మనుషుడు కమాండ్మెంట్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ మెన్, పాఠాలు. మనుష్యుడు చెప్పిన పాఠాలు మీరే చేయకూడదు, అనుసరించకూడదు. ఆ మనుషుడు చెప్పినది అది లోకానుసారంగా నీకు, అది లోకానుసారంగా నీ చచ్చిన వారే. అందుకని మనం అన్ని తినకూడదని చెప్పలే, కానీ కొన్ని విషయము మనం ఏం చేయొచ్చు. అది తినకూడదని బైబిల్ మనకు చెప్పుతున్నారు. సరి వెళ్ళిపోనండి. ఇక్కడ యోవేలు గ్రంథంలో చదివిన వాక్యము సరిగా వినండి. నీ కడుపు 25వ వాక్యం, నీ కడుపాల తిని తృప్తి పొంది మీ కొరకు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, ప్రసర పురుగులు, జీవ పురుగులు, చీడ పురుగులు, అది నాకు నేను పంపిన సైన్యం. ఏది? మిడతలు, గొంగ పురుగులు, చీడ పురుగులు. ఇది దేవుడు
మహాసైన్యం. అది అది తిన్నినది. కొన్ని మహాసైన్యములకి దేవుడు పంపించిన దేనికంటే తినడానికి. అది మనుషుడు పంపించినది కాదు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. మనకి జరిగినదన్నీ దేవుడు పంపించకుండా ఏది మనకు జరగదు. ఎంతమంది అర్థమైంది? మనకేదైనా జరుగుతుంటే అది దేవుడు పంపకుండా నీ ఇంటికి గాని, నీ ఒంటికి గాని, నీ కుటుంబములు గాని ఏది జరగదు. దేవుడు పంపించినదే. అంటే మన కుటుంబములు జరిగిన ప్రతి విషయములు దేవుడు ఎరిగినది, పంపినది అని తెలిసిన వాడు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నీ దేవునికి ఎరిగిన బిడ్డ ఆయన కనుక నీకు కలిగినది మొత్తం దేవుడు ఎరుగట్టుకుంటా. ఏమి నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ శరీరములో జరగదు. అందరికి ఆడడానికి ఉన్న బోర్డు కాదు నువ్వు. స్తోత్రం. అందరికి బోర్డు కాదు ఇది. ఇది దేవుడికి మాత్రం ఆడడానికి ఉన్న బోర్డు. దేవుడు తప్ప నీ మీదకి సాతాను గాని ఏదైనా శక్తి మీదకి రాదు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా మాకు నీకు ఏమి కలగదయ్యా. అది కలగాలంటే నిన్ను సృష్టించిన, నిన్ను స్తోత్ర ఊపిరిచ్చిన దేవుడికి తెలియకుండా ఏది జరిగింది. స్తోత్రం కలిగింది. నా విషయం అదే కాదండి. ఆ పంపించిన ఆ సైన్యం వచ్చింది మొత్తం ఏం చేసేది తర్వాత దేవునికి స్తోత్రం. తిండిని పంటలను నేనేం చేసాను. స్తోత్రం. కాదు కాదు 25వ వాక్యం పూర్తి అవలే లేదండి. I will compensate you for the years. తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును. అది కాదండి 25వ వాక్యము తిన్నిన అది మీరు మృంగుతున్నారు. అదే నాకు అవసరం. స్తోత్రం కలిగినగా తిన్ని వేసిన సంవత్సరము. స్తోత్రం. ఏది తిన్నారో అది ఇవ్వను. ఏది తిన్నా? అంజూర్పు చెట్టు తిన్నారు అది ఇవ్వరు. స్తోత్రం. 2 ఒలివ చెట్టు తిన్నారు అది నేను ఇవ్వను. నేను నీకేమి ఇస్తుంది? ఏది తిన్నారో ఆ సంవత్సరం. స్తోత్రం. ఏది సంవత్సరములు తిన్నిపోయిందో ఆ తిన్నిన వస్తు కాదు నీకు ఇచ్చినది. ఆ సంవత్సరం జరిగిన ఏదో ఆ సంవత్సరం నీకు తిరిగి ఇస్తాను. ఏడు సంవత్సరం నీకు కీడు జరిగిందో, 7 సంవత్సరం నీకు వేదన కలిగిందో, 7 సంవత్సరం నీకు దుఃఖం కలిగిందో ఆ సంవత్సరం మళ్ళా నీకు తిరిగి ఇచ్చిన దేవుడు. సంవత్సరం నీకు తిరిగి ఇస్తుంది. నీ చెప్తున్నది కొన్ని సంవత్సరం నీకు పోయిందని, కొన్ని సంవత్సరం నీకు అది వ్యర్థంగా పోయిందని నీ చెప్పుతున్నారా? అదే పోయిన అదే సంవత్సరం. ఆ సంవత్సరం నీకు ఎలాగ కలిగి ఉండదు. ఆ సంవత్సరం నీ బ్రతుకు ఎలాగా ఉండదు. అదే విధంగా ఆ సంవత్సరము దేవుడు నీకు తిరిగి ఇచ్చిన దేవుడిని కరిగా స్తోత్రం. అందుకని ఆయన ఒక మాట ఉందండి, నా ప్రజలు సిగ్గుపడదు. సోదరు 2 సారా మాట చెప్పారు. ఎందుకు సిగ్గుపడదు? దేవుడు దాని
మధ్యనున్న కాబట్టి స్తోత్ర. ఈ రోజు దేవుడు విడలారా, దేవుడు మన మధ్యలున్న కాబట్టి ఏది సంవత్సరం నీ కీడు జరిగిందో ఆ సంవత్సరం నీవు సిగ్గు సిగ్గుపడదట. దేవునికి స్తోత్రం. సిగ్గుపడకుండా దేవుడు నిన్ను దీవించిన దేవుడు. అందరూ అనుకున్నారు ఇది వలన నీకు సిగ్గు కలుగుతున్నారు అనుకున్నారు, కానీ అది కలగకుండా దేవుడు నిన్ను ఏం చేస్తున్నారు? సిగ్గుపడకుండా కాపాడిన దేవుడు. ఎందుకనగా 34 కీర్తనములు ఒక మాట ఉంది. మీరది చూడండి. 36 కీర్తనములు దావీదు గారు చెప్పిన మాట. స్తోత్రం. 34లో అది 5వ వాక్యం. వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడను లజ్జింపకపోయెను. ఆయన తట్టిన చూడని ఎడల నీ లజ్జింపబడదట. ఎందుకు లజ్జింపబడలేదు? నీ ముఖము స్తోత్రం. నీ ముఖం ఏమవుతుంది? వెలుగుగా మారుతుంది. సిగ్గుపడకుండా నీ ముఖములు సిగ్గుపడకుండా వెలుగుగా వచ్చిన దినం అది. స్తోత్రం కలిగిన ఈ రోజు నీ అనుకున్నారు నీ కుటుంబం నీ పిల్లలు ఏదో ఎన్ని సంవత్సరం పోయిందని ఈ రోజు నీ సిగ్గుపడకూడదా? నీ సిగ్గుపడకుండా నీకేది సంవత్సరం గదించిపోయారో ఆ సంవత్సరం దేవుడు నీకే తిరిగి ఇచ్చిన దేవుడు. స్తోత్రం. అది నీ సిగ్గుపడకుండా. స్తోత్రం. దేవుడు బిడ్డలారా, సంవత్సరం పోయిందని అనుకోకూడదండి. ఆ పోయిన సంవత్సరం తగ్గిన ఒక సంవత్సరం దేవుడు నీకు ఇస్తే తిరిగి ఇస్తామని యోవేలు చెప్పుతున్నారు. స్తోత్రం. అది యోవేలు గారు దేవుడు చెప్పింది. స్తోత్రం. నా సైన్యం అది అని చెప్పిన తర్వాత ఆ సంవత్సరం నేను నీకు మరలా ఇస్తామని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. దేవుడు అన్ని మరలా ఇచ్చిన దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా కోసం మరలా ఇచ్చిన దేవుడు అని? నిర్గమకాండములు ఒక మాట ఉంది. నిర్గమకాండము దానిలో 22వ అధ్యాయము 6వ వాక్యం. అగ్ని రగిలి ముళ్ళ కంపలు అంటుకొనుట వలన పంట కుప్ప అయినను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నటించిన వాడు ఆ నష్టము అచ్చుకొనవలెను. స్తోత్రం. ఏది అగ్గి ముట్టి నీ పంట నాశనం అయిపోయిందో అగ్గి ముట్టించిన వాడేం చేయాలి? అలాగే అయితే నీ జీవితంలో ఏదైనా జరిగిన అనుకో అది ముట్టించిన వారెవరైనా దేవుడు అయితే అది మరలా నీకు రప్పించిన దేవుడు. ఏది కాలిపోయినట్టుగా నీకు కనబడుతున్నారు అది కనబడుతున్నారు. కాలిపోయినది రెట్టింపు నీ చేతికి తిరిగి ఇచ్చిన దేవుడు కనుక దేవుడు ఈరోజు కాలిపోయినది నష్టం కలిగినది ముట్టించిన వాడు తిరిగి ఇచ్చిన దేవుడు మనకున్న కాబట్టి ఆ దేవుడికి స్తోత్రం. అందుకని పిల్లలారా సబ్జెక్ట్ సంవత్సరమైంది. దేవుడు స్తోత్రం కలిగిన నీకు నష్టం కలిగినంత సంవత్సరం దేవుడు తిరిగి ఇచ్చినది. ఈ రోజు దేవుడికి చెప్పాలి, దేవా కొన్ని సంవత్సరం నా జీవితంలో పోయింది అది మరలా నాకు రప్పించిన నీవు ఉన్నా కాబట్టి నీకు వందనాలు స్తోత్రము. అదే నష్టం కలిగినది కాదు.
అదే పురుగులు తిన్నది ఆ చెట్టు కాదు, నీకు తిరిగి ఇచ్చినది. పురుగులు తిన్న చెట్టు కాదు, నీకు నష్టం కలిగిన సంవత్సరం ఉంది కదా, అదే సంవత్సరం నేను నీకు తిరిగి మరలా సంవత్సరం నీకు తిరిగి ఇచ్చిన దేవుడు కాబట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. 65 కీర్తన 11వ వాక్యం చూడండి. 65 కీర్తన రెండవది విషయం. 65 కీర్తన 11. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. స్తోత్రం. 61 కీర్తనములో దావీదు రాజుడు చెప్పిన మాట మీరు వినండి. స్తోత్రం కలిగిన గాక. The crowd of year with your bounty and your path overflows. స్తోత్రం. 65 కీర్తనములు 11వ వాక్యములు సంవత్సరములు దయ అంటే దయ అంటే కానీ దేవుడు సంవత్సరం దయ కాదు ఇచ్చినది మేలు. స్తోత్రం కలిగింది కాదు. స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ఒకసారి కూడా వినండి. దయా కిరీటం నీ మేలు. హల్లెలూయా. నీ మేలు. స్తోత్రం. ఎప్పుడు సంవత్సరములు. అలాగా అయితే నీ ఈ రోజు చెప్పాలి, దేవా నీ సంవత్సరం నీ మేలు. అది నాకేమైంది, అది ధరింపజేసిన దేవుడు. అంటే ఈ సంవత్సరం నీకు మేలు తిరిగి ఇచ్చిన దేవుడు. స్తోత్రం కలిగిన గాక. ఇది మేలు కలిగిన సంవత్సరమే, అది ధరింపు చేసబోతున్నారు. ఈ రోజు కొందరికి తెలుసుకో, నీ జీవితములు మేలు కలిగిన సంవత్సరం ఇదే. అది కీడు జరిగిన సంవత్సరం కాదు, అది మేలు జరిగిన సంవత్సరమే. స్తోత్రం. అందుకని పౌలు గారు చెప్పిన మాట రోమాపత్రిక 8వ అధ్యాయము 28 వాక్యం చదివితే దానికి సంబంధించిన ఒక వాక్యం కూడా ఉంది చూడండి. దేవుడు ప్రేమించిన వారికి బాగా వినండి. దేవుడు ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి మేలు కలుగడానికి సమస్తము సమకూడి ఆమేన్ సమస్తం సమకూడట యేసునామములో. ఇప్పుడు నీకు కలిగినది ఏం చేయాలి? సమస్తము సమకూర్చటే దేనికి మేలు కలిగడానికి. యేసునామములో సమస్తము సమకూర్చి మేలు కలిగటే. ఎవరికి? దేవుడు ప్రేమించిన వారికి, సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి సమస్తం సమకూర్చి మేలు కలిగట యేసునామములో. అలాగే అయితే ఈ సంవత్సరములో సమస్తం సమకూర్చి మేలు కలిగినట్టుగా అద్భుతం జరిగిన గాక. మేలు జరగదని వాదించిన అందగారు శక్తులు మేలు నీ కుటుంబంలో నీ పిల్లల మీదకి రాకూడదని, అది రాకూడదని కొన్ని సమస్యలు పడేసి నీ కుటుంబంలో మేలు రాకుండా ఆమె దీవింపబడకుండా కొన్ని విషయం జరుగుతున్నది. దాని మీదకి సమస్తము సమకూర్చిన గాక. మేలు జరిగిన అదుగా మానగడగ జరగాల్సి యేసు స్తోత్రం కలిగిన స్తోత్రం. సమస్తం సమస్తం ఏమవుతున్నారు? సాతాను చేసినది ఏం జరగకూడదు. దేవుడు చెప్పుతున్న సమస్య సమకూర్చి అది మేలుగా మారుతుంది. ఇప్పుడు నీకు కలిగినది నీ సమస్య సమకూర్చి అది మారబోతున్నావు. నేను అది కనబడుతున్నాను, నేను అది ఆత్మలు కనబడుతున్నాను. కొందరి మీదకి కొన్ని సమస్యలు సమకూర్చి
అది ఎలాగా జరుగుతున్నారంటే దేవుడు ఆత్మశక్తి దిగినప్పుడు సమకూర్చిన కాక యేసు రక్తం దేవుడు పడితే ఆత్మ వచ్చినప్పుడు అన్ని ఏమవుతాయి. దేవుడు చెప్పారు ఎమక్కల మధ్యలోని సంచరించి ఆ ఎమక్కలతో ఏం చేయాలి ప్రవచించి. ఎమక్కతో ప్రవచించిన మొదటి మనిషి నేనేం చేసి చూసాను. ఈ రోజు కొన్ని విషయములకు చూసి ప్రవచించారు. అది ఎమక్కలుగా నీకు కనబడుతున్నాను. అది నీ కన్నుకి ఎమక్కలేదా, అది బ్రతకడానికి ఛాన్స్ లేదు. అది నీ కన్నుకి అలాగా కనిపిస్తున్నారు. కానీ దేవుడి దగ్గర ఏంటని ప్రవచించి నీ ఇంటి పరిస్థితి ఎండిపోయిన పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి ఎండిపోయిన పరిస్థితి, అది బ్రతకడానికి ఛాన్స్ లేదని ఈ రోజు ఆత్మ చెప్పుతున్నారు. ఏమనగా అదితో నీ మాట్లాడు. ఈ రోజు మాట్లాడికి ప్రారంభించే అది మాట్లాడికి ప్రారంభించినప్పుడు అదో రాక్షసే ఒక శక్తి అదే మాట్లాడికి ప్రారంభించినప్పుడు పరిశుద్ధమే ఇది వచ్చారు. ఆయన పట్టణాలకి చూసి ప్రవచించారు. ఆంధ్ర పట్టణాలని చూసి ప్రవచించారు. సమస్తము ఎలాగా సమకూర్చున్నా చూడండి. ప్రవచించమా ఆత్మ చెప్పింది లోయలకి దిగమని. సోదరం ఈరోజు నీ చెప్పాలండి ఎవరికి ఎమకలకు చూసి అది బ్రతుకుతా తెలియడానికి. కానీ ఆయన ఏం చేశారు, ప్రవచించడానికి ప్రారంభించినప్పుడు భయంకరమైన ఒక శబ్దం. ఆ శబ్దం ఎందుకు ఆ శబ్దం మనకు తెలుసు, ఎమక్కలు కలిసిపోసిన శబ్దం. ఈ రోజు ప్రవచించే నీ కొన్ని విషయములకి నీ చెప్పు అది నీ జీవితంలో జరగనందుకు అనుకున్నారు. అటువంటి విషయములకు చూసి నీ చెప్పిన ఏడలో శబ్దం ఏనాడు కనబడుతున్నా నామములు రాయుల సంఖ్యలు అది జరిగిన వేలాది వేలాది వందలు సంఖ్యలు కూర్చొని ఆరాధించిన ఆ దర్శనంగా కనబడుతున్నాను. దర్శనం ఇరుగైపోలేదా సాధ్యత జరిగేది మాత్రం ప్రవచించినప్పుడు భయంకర శబ్దం వచ్చినప్పుడు సమాధి తెరవబడింది. సమాధిలో నుండి ఒక సైన్యం బయటికి వస్తున్నారు. యేసు నామములు ఈ రోజున వాక్య పరిచయం చేసినప్పుడు తెరవబడటే కొన్ని అది సైన్యంగా మారటే, ఆ ఎండిపోయినది సైన్యంగా మారటే, నీ ఆత్మీయ జీవనం ఎండిపోయిన అది సైన్యం అది అతని సైన్యం అన్నారా సైనిక మారిన ఎవరిన తెరమలుగా కాదు అదుల బాధగడ సూర్యబడిన తెరమలుగంటే ఆమె ఎండిపోయినది ఒక సైన్యమా, ఒక సైన్యం. ఈ ఎండిపోయిన వాడు కాదు, ఈ యొక్క సైన్యం, ఈ సైన్యం, ఈ సైన్యం.
మొత్తం ఏమైంది? స్తోత్రం. నీలోని బంధం విడిచిపెట్టిన వాడు ఈ రోజు కలవబోతున్నాడు. నీ దగ్గర దూరంగా వెళ్ళిపో. నేను ఆత్మావిని చెప్పుతున్నాను. ఈ రోజు నీలోని బంధం విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు, కుటుంబంలో కొందరు నీతోని మళ్ళీ కలవడానికి పోతున్నారు. అధికారం ఇచ్చిన యేసు నామములో ఈ రోజు నన్ను ఆజ్ఞాపిస్తున్నారు. ఆమేన్. నీ ప్రవచించే టైమ్ అయింది. యు ఆర్ టైమ్. అన్ని సమకూర్చారు. ఇప్పుడు సంవత్సరములు దేవుడు నీకేమవుతున్నారు? మేలుతో నింపుతున్నారు. మొదటి నేను చెప్పిస్తాను, నా సంవత్సరం తిరిగి ఇస్తుందని. రెండవది నేను చెప్పిన మాట, ఆ సంవత్సరం నీకు మేలుతోని నింపుతున్నారు. మూడవది యెషయా గ్రంథము 61 అధ్యాయము 1 నుండి 3 వరకు చదవండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుచు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారికి దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యెహోవా యుద్ధవస్త్రము. The favorable year of the Lord. మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించు. ఆమేన్ చెప్పండి. దేవుడికి ఉన్న హిత వత్సరం అంటే సంవత్సరం. హితం అంటే favorable year of the Lord. దేవుడు నీ మీదకి అనుకూలం చెందిన సంవత్సరం, లేకపోతే దేవుడు నీ మీదకి ఇష్టడుగా ఉన్న దినం సంవత్సరం. స్తోత్రం. అది కొంచెం కూడా కరెక్ట్ గా చెప్పుతున్నది లూకా సువార్త 4వ అధ్యాయము 17, 18, 19 వాక్యం చూడండి. ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునిచ్చి కూర్చుండెను. ఆమేన్ చెప్పండి. ఇది యేసు ప్రభువు దేవాలయం వెళ్ళి చెప్పారు. అది యెషయా గ్రంథంలో రాయబడిన వాక్యం చదివి గ్రంథం చుట్టి పరిచారి చేతికి ఇచ్చారు. స్తోత్రం. చదవడానికి సమయం, తిప్పడానికి సమయం, కూర్చడానికి సమయం. స్తోత్రం. అంటే దేవుడు సంవత్సరం, ఏ సంవత్సరం? హిత సంవత్సరం. దేవుడు ఇష్టడుగా ఉన్న ఒక సంవత్సరం. ఎవరికి? పేదలకి, గుడ్డివాడికి, మనసు అరిగిపోయిన వాడికి, వేదన పడిన వాడికి, నరిగిన వారికి ఒక సంవత్సరం వస్తున్నా. అది ఇప్పుడు వచ్చిందిరా బాబు. హల్లెలూయా. చెరసాలలో ఉన్న వాడికి, బంధనము నుండి విడుదల కలిగిన దేవుడికి సంవత్సరం ఇప్పుడు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కలిగిన అది సంబంధం. కూడా అదే యేసయ్య వచ్చి ప్రకటించారు, సువార్త ప్రకటించారు, రోగిలకు స్వస్థపరిచారు, గుడ్డివాడికి కన్నిచ్చారు. ఆమేన్. స్తోత్రం కలిగిన మూగవాడికి నోరిచ్చారు, కుష్ఠరోగులు స్వస్థపరిచారు. ఆమె బంధింపబడిన వాడికి విడుదల ఇచ్చారు. పతనమని ఏండు నడుము వంగిన అమ్మ, అది మా చదివినప్పుడు నాకు సంతోషం చెప్పింది. పతనమని ఏండు అంటే ఈ రోగం కూడా యేసయ్య అమ్మకి తెలియని మునువే, అమ్మకి వచ్చిన రోగం కూడా
ఎరిగిన దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కరెక్ట్ ఆరాధనకి కలిసి వచ్చిన అమ్మగారు 18 ఏండ్లు రోగిగా బంధింపబడిన విషయం ఎరిగిన దేవుడు అయితే ఈ రోజు సంఘములు కూర్చున్న దేవుడు బిడ్డలారా, ఈ A to Z వరకే అన్ని ఎరిగిన ఒక దేవుడు ఉన్నారు. స్తోత్రం. నీకు రోగం వచ్చిన దినములుంటే విడుదల పొందిన సమయం వరకు ఎరిగిన దేవుడు. ఆ సంవత్సరం గురించి బైబిల్ చెప్పిన మాట అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసునందు తిరుగుడి. అంటే మీకు అది అర్థం అవ్వలేదు. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లు. స్తోత్రం. ప్రభు సముఖమందు ఉండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును. చదవండి పర్లేదు. పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. ఆమేన్. అదేంటి దేవుడు అక్కడే రాయబడిన వాక్యము నీకు తెలియలేదు. దేవుడు దగ్గరికి తిరగడానికి ఉన్న సమయం అది మారవలసి మందిరం అంటే దేవునికి హితవలసనం. అది ఆ రోజు యేసు ప్రభు వచ్చినప్పుడు దేవదూతలు కూడా పాట పాడారు. స్తోత్రం. పాటి పాడారు. దేవునికి అందరికీ రక్షణ భూములు ఉన్న వాళ్ళకి అందరికీ రక్షణ సువార్త ప్రకటించారు. స్తోత్రం. ఆ ప్రకటించిన సువార్త ఏమనగంటే అందరికి విడుదల కలిగినట్టుగా, అందరికి స్వస్థపరిచినట్టుగా. అనగా అయితే ఈ రోజు నీకు విడుదల ఉంది, నీకు స్వస్థత ఉంది, నీ జీవితంలో అల్పుగా జరిగిన స్తోత్రం కలిగిన గట్టిగా దేవునికి స్తోత్రం. Refreshing may come from the presence of the Lord. అని దేవుడి సమయం వచ్చిందిరా బాబు. Refreshing time. హల్లెలూయా. తిరగడానికి సమయం వచ్చిందట. స్తోత్రం కలిగినగా హితవలసనం. అది లేవియా కాండములో రాయబడినది విషయం. ఇశ్రాయేల్ ప్రజలకి 70 సంవత్సరాల తర్వాత ఏముంది? ఒక విడుదల ఉంది. విమోచన దినం ఉంది. అప్పటికి ఆడికి మొదటి విమోచన కలిగిన ఏమిటంటే అప్పులుండి ఒక విమోచన, పాపమైన అప్పులుండి నీకు ఒక విమోచన కలిగినది. అది మాత్రం కాదు, స్తోత్రం. సొంత భూమిలోకి వెళ్ళడానికి ఒక టైం స్తోత్రం కలిగినగాక. ఆ విమోచన దినం కలిగిన 5 సంవత్సర వర్షముల నీకు విడుదల కలిగినప్పుడు సొంత భూమిలోకి ఈ అడుగు పట్టిన దినం ఉంది. స్తోత్రం కలిగినగాక. దేవునికి ఇప్పుడు 3వది చెప్పినది దేవుడికి సంబంధించిన 4 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 2వ వాక్యం. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి ఆఖరి సిద్ధపడి ఉన్నదని చెప్పి. సంవత్సరము నుండి ఏం చేయాలి? ఆమేన్ చెప్పండి. సిద్ధపడిన సంవత్సరం. స్తోత్రం కలిగిన హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. ఓ ప్రియులారో, సిద్ధపడడానికి ఉన్న సంవత్సరం ఇదే. ఎందుకంటే దేవుడు రాకడా సమీపించిన కాబట్టి సిద్ధపడే. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యం. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యం. త్వరగా. కాబట్టి ఇశ్రాయేలీయులారా, నేను ఇలాగనే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడుడి. దేవుడి సన్నిధిలో
కనబడడానికి హలో నేను చెప్పిన మాట మరిచిపోతున్నాను. ఈ సంవత్సరం సిద్ధపడడానికి ఉన్న సంవత్సరం. ఎందుకు సిద్ధపడాలంటే దేవునికి కనబడడానికి. హలో మరిచిపోకూడదండి. యేసయ్య రెండో రాకడ సమీపించిన కాబట్టి దేవుడి సన్నిధికి దేవునికి చూడడానికి నీ చేయాలి సిద్ధపడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ రోజు సిద్ధపడిన వాడుంటే హల్లెలూయా దేవునికి కనబడడానికి ఏం చేయాలి? సిద్ధపడగలిగి ఉంటాను. నిర్గమకాండము 19:11 వాక్యం. నిర్గమకాండము 19:11 వాక్యం. మోసే ఇశ్రాయేలు ప్రజలకి చెప్పిన మాట. సిద్ధముగా ఉండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చెను. మూడవ దినమున నీ ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఎలాగ సిద్ధంగా ఉండాలి? తనకు వస్త్రం ఏం చేయాలి? ఉతుక్కుని. అవును కదా, అందు కదా అక్కడ యెహోవా మోషేతో నీవు నీ ప్రజల యొద్దకు వెళ్ళి ఏడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలను ఉతుకుకొని మూడవ నాటికి సిద్ధముగా వస్త్రములు ఏం చేయాలి? ఉతుక్కుని దేవునికి కనబడడానికి సిద్ధపడు. అయ్యో దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు అక్కడ బట్టల షోపు లేదు. ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు ధరించిన వస్త్రం తప్ప ఇంకా బట్టలేదు. స్తోత్రం చెప్పాలి. 40 సంవత్సరాలు ఎడారి తిరిగినప్పుడు 5 సంవత్సరాలు ఉన్నవారు వాడికి ఎంతమందికి బట్టలు ఉంది? కొందరికి ఉన్నారు, కొందరికి లేదు. 5 సంవత్సరం అది పాతది ఇవ్వను. అది కూడా కొంచెం నీ చచ్చిపోయినప్పుడు సమాధి పడదు. ప్రభు గారి వివాహ దినములు వాక్యం పరిచయ చెప్పిన కాబట్టి ఒక్క అమ్మకి దేవుడు మాట్లాడి బట్టలు ఇచ్చారు. ఇవన్నీ మీదకి ఇలా ఉంచి ఇది చూసి సంతోషించున్నారు. అదే ఎందుకు పోనండి అదే నా విషయం కదా. బట్టలు చేశారు ఉతుక్కోని. ఆమె చెప్పండి గట్టిగా. ఎడారిలో ఉన్నప్పుడు బట్టలు ఉతుక్కోని ఏం చేయాలి? స్వాతంత్రం కలిగింది కాక. ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు ఉన్న బట్టలు తప్ప వేరే బట్టలు లేదు. అలాగైతే ఐగుప్తు దేశంలో బయటికి వచ్చినప్పుడు 5 వయసు. ఎడారిలో వచ్చినప్పుడు ఏమైంది? 40. ఇప్పుడు ఎంత అయింది? 40 వయసు. అప్పుడు వేసిన బట్టలు ఇప్పుడు ఏమైంది? అది చిరగలేదు, అది పెరిగింది. ఆ వస్త్రం చిరగకుండా ఏమైంది? సాగింది. ఈ రోజు దేవుడిచ్చిన ఏదై ఉంటే అది చిరగదు, సాగింది. దేవుడిచ్చిన ఏదుంది అది చిరగదు. స్తోత్రం చెప్పాలి. ఆమె చెప్పలేదు. ఐగుప్తు దేశం నుండి బయటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లల కొరకు ఏం చేశారు? బట్టలు కుట్టించి ఉంచారు. అంటే తండ్రికి తెలుసు పిల్లలు చెప్పలకి ఎంత సైజ్ అని. స్తోత్రం కలిగిన అది ఏం చేశారండి? ఐగుప్తు దేశం నుండి ఆడు ప్రయాణం చేస్తున్నారని ఎరిగినప్పుడు వస్త్రం ఏం చేశారు? శక్తి చేశారు. అది మాత్రం కాదు, చప్పలు కూడా కుట్టించి సిద్ధపరిచి ఉండేది. స్తోత్రం. ఆడు ధరించుకొని ఎడారిని నడవడానికి. స్తోత్రం. అది దేవుడు చెప్పిన నీ వస్త్రం ఉతుక్కుని. మనమందరూ ఏ బట్టలతోనే ఉదకకుండా ఆరాధనకి వచ్చి కూర్చున్నారు. పోనండి. మంచి బట్టలు ఉందని ఆరాధనకి తీసుకుని రాదు. సర్వశక్తి కలిగిన దేవునికి ఆరాధించినప్పుడు మంచి బట్టలు ధరించుకొని రాదు. ఏది పాట ఉందో అదో ధరించుకొని మీకు కాదు చెప్పండి. స్తోత్రం కలిగిన ఉన్నది మంచి వేసుకొని దేవునికి ఆరాధించి దేవునికి స్తుతించండి. స్తోత్రం కలిగిన ఎప్పుడైనా చెప్పుకొని వస్త్రం ఉదుకుకొని నీవే ఏం చేయాలి? నన్ను ఎదుర్కోడానికి వస్త్రం ఉదుకుకొని తన్ను తాను పరిశుద్ధపరిచి నిలబడండి. ఒకటి దేవునికి కనబడడానికి సిద్ధపడాలి. 2 నీ దేవునికి కనబడక తన్ను తాను పరిశుద్ధపరిచి నిలబడండి. దేవుడు త్వరగా వచ్చుచున్నది. స్తోత్రం హల్లెలూయా చెప్పలేదు నేను.
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం క్లాస్ అది ప్రకటన గ్రంథం నేర్పించున్నారు. అక్కడే చెప్పిన మాట ఏమనగంటే 4 రాజ్యం పోయింది. 4 రాజ్యం ఏదండి? ఒకటి బబులోను పోయింది, రెండవది రాజ్యం మధ్యప్రాసియా రాజ్యం పోయింది, 3 గ్రీస్ అలెగ్జాండర్ సామ్రాజ్యం పోయింది, 4 రోమా సామ్రాజ్యం పోయింది, 5వ సామ్రాజ్యం వచ్చిన్నారు. అది నా యేసయ్య రాజ్యమే. హల్లెలూయా. అదే నబుకద్నెజరు చూసినప్పుడు ఒక బొమ్మకి కనబడించారు. ఆ బొమ్మ తల మాత్రం రొమ్ము, స్తోత్రం, తల మాత్రం కాదు, స్తోత్రం, తలకి కిందకి నడుము, స్తోత్రం, నడుముకి కిందకి పాదము. అది 4 రాజ్యము అది నిలబడుతున్నది. 5వ రాజ్యము కొండ పైనుండి చేతి చెయ్యితో ఒక రాజు పొరిలి వస్తున్నారా. 5 రాజ్యం నిలబడినప్పుడు 6వ రాజ్యం పొరిలి వచ్చే ఈ రాజ్యానికి బొమ్మకి కొట్టి గాలికి ఎగిరించారు. రాయి పెద్ద రాజ్యంగా మారింది. యేసయ్య త్వరగా రాకపోతున్నారు. అందుకే స్తోత్రము లక్షణములు కనబడుతున్నాయి. దానికి ఉన్న లక్షణములు కనబడుతున్నాయి. ఏంటి లక్షణములు? ఆమె ఎందుకు లక్షణములు కనబడుతున్నారంటే స్తోత్రం కలిగిన 6 రోజునికి పని చేయడానికి, 7వ రోజు నీకేమంటే విశ్రాంతి దినం. హల్లెలూయా. 6 మనిషినికి సృష్టించిన దాదాపు 6000 సంవత్సరం దాటిపోయింది. ఇంక వచ్చినది 7వ సంవత్సరం. ఇప్పుడు మనం ఉన్నది 7వ సంవత్సరం. ఈ సంవత్సరం మనకు విశ్రాంతి కలగాలి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య రాకడ సమీపించారు. అందుక సిద్ధపడండి. సిద్ధపడిన వాడు మాత్రం ఎత్తబడతాడు. జీవితములు సిద్ధపడండి. పాపం ఒప్పుకోండి. ఎక్కడి నుండి తప్పిపోయారో తిరిగి రండి. ఈ రోజు నీకు సమయం ఉంది. తిరగడానికి సమయం ఉంది. శుద్ధిపరచడానికి సమయం ఉంది. బట్టలు ఉతకడానికి సమయం ఉంది. ఆయనకి ఎదురు చూచడానికి సమయం ఉంది. ఇది తరువాత సమయం దొరకదు. అందుకని సమయానికి సద్వినియోగపరచండి. సమయములకి ఏం చేయాలి? సద్వినియోగపరచండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. అందుకని ఈ సంవత్సరం ఇప్పుడు సిద్ధపడాలనుకున్న సమయం. ఆ సమయంలో దేవుడి బిడ్డలు ఏం చేయాలి? ప్రార్థనలు సిద్ధపడండి. ఆరాధన సిద్ధపడండి. ఓ స్తోత్రం. ఇచ్చి విషయములు సిద్ధపడండి. ఆమేన్. ఇది తర్వాత ఇంకా ఇవ్వడానికి సమయం దొరకదు. ప్రార్థనకి సమయం దొరకదు. ఆరాధనకి సమయం దొరకదు. స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఇప్పుడు నీ ఎక్కువ చెయ్యండి. హల్లెలూయా. ఇది సిద్ధపడానికి స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకు 7 పండుగ ఇచ్చారండి. 7 పండుగ ఇచ్చిన తర్వాత పర్ణశాల పండుగ ఒకటి ఉంది. పర్ణశాల పండుగ అయితే ఎందుకంటే దేవునికి స్తోత్రం. దేవునితో మనం కూడి వచ్చిన ఒక పండుగ మనకుంది. ఆమేన్. దేవునితో కూర్చి ఉన్న ఒక పండుగ. స్తోత్రం. అది తర్వాత పాప పరిహారత పండుగ. మనకు పండుగ అయిన తర్వాత మన ఇంటికి చేరిన తర్వాత ఇశ్రాయేలుకి పాపము నుండి విమోచన కలిగిన దినం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చివరి మాట కూడా చెప్పి నేను మాటను ముగిస్తున్నారు. స్తోత్రం కలిగిన సరే. యెషయా గ్రంథం 61 2 3 వాక్యం చదవండి. స్తోత్రం. యెహోవా ఇందు వస్త్రమును మన దేవుని ప్రతి తండ్రిని
తీర్పు దినమును ప్రకటించుటకును స్తోత్రం. ప్రభుని దండన దినములో అదే దేవుని దండన వర్షం వస్తుందన్నమాట. దేవుడు ప్రతి దండన సంవత్సరం వస్తున్నారంట. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే ప్రతి దండన దినముల రాదంటే కారణం ఏంటంటే దేవుని సంఘ బిడ్డలు ఇక్కడ ఉన్నా కాబట్టి దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులకు ఏం చేయలేదు, నింపబడలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు ఏం చేయలేదండి, స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం కలిగిన రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం చదవాలి. రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియ ప్రతి వారికి ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఇంకా ఉందా? అది దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అదే స్తోత్రం. నా బైబిల్ 6 స్తోత్రం. దేవుని ఉగ్రత దేవుడు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను ఉగ్రతగా సమకూర్చిన దినమది. But because of your callous stubbornness and unrepented heart, you are deliberately storing up wrath for yourself on the day of wrath. Amen. ఉగ్రత అండి ఉగ్రత, నష్టం, నాశనం. స్తోత్రం కలిగిన ఉగ్రత అంటే కోపం. స్తోత్రం. దేవుడు ఉగ్రత ఏం చేశారు? ప్రజలు తెచ్చుకుంటున్నారు, సమకూర్చారట. స్తోత్రం కలిగిన గాక. ఈ ఉగ్రత మొత్తం సమకూర్చున్నది. మనమే దేవుడు ప్రతి దండన దినములో ఈ ఉగ్రత మొత్తం పగిలిపోతాడు. డాము పగిలిపోయినట్టుగా దేవుడు ఉగ్రత ఏమవుతుంది? డాము పగిలితే ఏం జరుగుతుంది? నీళ్ళెలక వచ్చినట్టుగా అందరికి కొట్టుకొని వెళ్ళిపోయినట్టుగా ఈ భూమి మీద దేవుడు ఉగ్రత వర్షించిన ఒక సంవత్సరం ఉంది. 7 years. స్తోత్రం కలిగిన అదే 7 సంవత్సరం జరిగినది. దేవునికి స్తోత్రం. అన్ని సింహాసనాలు కూర్చుని వాడిది ఉగ్రత. చెప్పడానికి సమయం అది నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. ప్రకటన 16:17 వాక్యం ఉంది. సింహాసనంలో కూర్చుని వాడు ఉగ్రత. 2 గొర్ర పిల్ల ఉగ్రత అక్కడే ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన స్తోత్రం. 2 గొర్ర పిల్ల ఉగ్రత. 3 అన్యుల ఉగ్రత. ప్రకటన గ్రంథము 10:11-18 స్తోత్రం. ప్రకటన 12లో 17 స్తోత్రం. ఏమండి? మగా సర్పము, ఘట సర్పము కోపము. స్తోత్రం కలిగిన గాక. హలో, నేను చెప్పిన ఇప్పుడు కోపము వస్తున్నారని చెప్పిన 4 కోపం. 1 సింహాసనం కూర్చున్న వాడు ఉగ్రత. 2 గొర్రె పిల్ల ఉగ్రత. ప్రకటన 11:18 అన్ని జనములలో నా ఉగ్రత. 4 ఘట సర్పము ఉగ్రత. ఈ 4 ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల స్థితి ఎలాగ ఉందో నీ మోగించండి. స్తోత్రం కలిగిన గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. గట్టిగా దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. ఒక మాట కూడా చదివి నా మాటలు ముగిస్తున్నారండి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యెరెమయా గ్రంథం 49 అధ్యాయము 24వ వాక్యం. బలహీనమాయను
పారిపోవలనని అది వెనుక తీయచున్నది. 49:24 చదవండి. దమస్కు బలహీనమాయను, పారిపోవలనని అది వెనుక తీయుచున్నది. వణుకు దానిని పట్టెను, ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రథమ వేదనలు దానిని పట్టెను. ఆ దినములు ప్రసవ వేదన కలిగిన దినం ఏది? ఉగ్రత దినం. ఆమేన్ చెప్పాలి. ప్రసవ దినములు కలిగిన వేదన ఎక్కడ కూర్చునగా కొంతమందికి ఎక్కువ తెలుసు. ఒక రోజు 2 రోజు కాదు, కొన్ని దినములు ఏమవుతుంది ఆ వేదన ఎలాగ నిలబడుతున్నారు. స్తోత్రం కలిగిన అంటే మగా శ్రమ కలిగిన వేదన కలిగిన దినం. స్తోత్రం. ఆ శ్రమకి స్తోత్రం గ్రీక్ భాషలో నేను చెప్తానండి. దేవునికి స్తోత్రం. ఆ గ్రీక్ భాషలో చెప్పిన మాట నేను చెప్తానండి. THLIPSIS. ఒకసారి THLIPSIS. తెలిపిస్ అనే పదానికి అర్థమైంది పిండడం. ఏంటండి? పిండించడం. మరికి నా వాక్యం కూడా చదవండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 14 నుండి కిందకి త్వరగా చదవండి. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథము. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘములు 18 అమ్మ నేను మొత్తం చదవడానికి సమయం లేదు. 19 చదవండి. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన గొడవలి గల వాణిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కొయ్యమని చెప్పాను. కాగా దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద రొట్టెలో వేసాను. ఏంటండి? ఆ ద్రాక్ష పండు ఇప్పుడు పరిపక్వమైంది. ఆయన అర్థం పండారట. పండినప్పుడు అది కోయమని చెప్పారు. కోసి ఇంకేం చేయాలి? కోసి ఏం చేయాలి? ఏంటి చేయాలి? ద్రాక్ష తోటలు వెయ్యాలి. తొట్టిలేసి ఏం చేయాలి? తొట్టిలేసి ఏం చేయాలి? అదే స్తోత్రం. ఈ లోకములు దేవుడు ఉగ్రత భూమి మీదకి పడినప్పుడు భూమిలో ఉన్న మనుషునికి పరిపక్వమైన ద్రాక్ష పండు వలన ఈ పాపం పరిపక్వమై అది పండిన కాబట్టి ఇంకా చేయాలి? తొట్టిలేసి. అటువంటి ఒక సమయం వచ్చిందన్నా, పిండడానికి ఉన్న సమయం. స్తోత్ర కలిగినగాక. భూమిలో మీ అందరికి దేవుడే చెయ్యబోతున్నారు. పిండుతున్నారట. అది పిండడం మాత్రం మర్దనం చేయడం. మర్దనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయములో 1 నుండి కిందకి చదివితే మీకు కొంచెం కూడా అర్థం అవుతున్నారు. స్తోత్రం. పిండినప్పుడు ఆయన శరీరములు ఉన్న వస్త్రం మీదకి ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను తొక్కుచుండగా. 63:1 నుండి చదువు. రక్తమందర వస్త్రములు ధరించుకొని ఎవడు గంభీరంగా నడుచుచు బొస్రాయిల నుండి బలాస్థితి సంఘంగా వచ్చిన వారి ఇతని ఏడు నీతిని బట్టి మాట్లాడుచున్నది నేనే రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. నీ వస్త్రములు ఎర్రగా ఉన్నదేమి, నీ వస్త్రము ఎర్రగా ఉండేది ఏమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను తొక్కుచుండవాడి బట్టల వలె ఉన్నవేమి. తొక్కుచున్నవాడు బట్టల వలె ఉంటుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా.
ఆ తెల్లని వస్త్రములు ఎవరి ద్రాక్ష గెలలు తొక్కిన వాడు శరీరముల బట్టల మీదకి ద్రాక్ష ఎర్ర పడిపోయినట్టుగా ఆ ఎర్ర కలరుగా మారినట్టుగా ఈ లోకములో ఉన్న మనుషులకి తొక్కడానికి దేవుడు దిగి వస్తున్నారు. ఏడు స్తోత్రములు పాదములు మేకలు కొట్టారు. అదే పాదం తొక్కడానికి ఉన్న పాదంగా తిరిగి వస్తుంది. ఈ భూమిలో ఉన్న వాడికి పిండడానికి, రక్షణ పొందలేని వాడికి పిండడానికి, మారు మనసు పొందలేని వాడికి పిండడానికి, తొక్కడానికి యేసయ్య ఉగ్రుగా దినమోస్తున్నదే. ఆ ఉగ్రుగా దినము ఒక్క సంవత్సరం కాదు, 7 years, 7 సంవత్సరములు ఈ భూమి మీదకి సమలుండి ఐసు ముక్క పడగలుగుతుంది. ఆయన తెలుగులో ఐసు ముక్క కాదు, వడగండిలంటే దాదాపు 10 ప్రకటన గ్రంథములు ఉంది, చదవడానికి సమయం లేదు, పోయింది. స్తోత్రం కలిగిన గాక. అగోసము నుండి రాళ్ళు పడుతున్నారట. వడగండి అంటే దాదాపు 40 kg వరకున్న బరువున్న వడగండిలు పడుతున్నారంట. 40 kg ఉన్న వడగండిలు భూమి మీదకి పడితే గుడ్డుల మీద పడినట్టుగా నీ మనుషుల మీదకి పడిన అనుకో, మారు మనసు పొందలేని వాడు, రక్షణ పొందలేని వాడు మీదకి ఆకాశము నుండి వడగండిలు పడినప్పుడు గుడ్డుల మీదవే పాదం పెట్టినట్టుగా చట్నీ అయిపోతుంది. స్తోత్రం కలిగిన గాక. ఎవరికంటే తెలుసా? ఏమే స్తోత్రం. దేవుని ఎరగలేని వాడికి, దేవుని ఎరిగిన వాడికి ఏమవుతుందంటే వారు లోపలికి వెళ్ళి అది చదవడానికి వాక్యం లేదు. యెషయా గ్రంథములో ఉంది, నా జనములారో లోపలికి వెళ్ళి దారి మూసుకో. దేవుడి జనములు 7 సంవత్సరం దేవుడితో పరలోకంలో కూర్చోబడినప్పుడు భూమి మీద మగ శ్రమలు కలగబోతున్నారంట. స్తోత్రం కలిగిన అదే ఆ రోజు అదే ఆ రోజు దేవుడు ఉగ్రత దినముల పాట పాడుతున్నారు. ఆ ఉగ్ర దినముల వచ్చిన మునుపు రాయగడ సంఘ బిడ్డలకి మంచి దేవుడు అవసరం ఇచ్చిందండి. ఇప్పుడు కునగడానికి ఉన్న సమయం కాదు, ఇప్పుడు పడుకోడానికి ఉన్న సమయం కాదు. నీ సత్తపడి ఏం చేయాలి? గొర్ర పిల్లకి ఎదురు చూసడానికి దిగుట్టులు ఎన్న పట్టుకొని సిద్ధపాడు కలిగి ఉంటే ఆయన తోడుగా ఇంటి లోపలికి ప్రవేశించి కాలం మోస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి 10 కన్యలు చేశారండి. సిద్ధపాడు కలిగి 5 కన్యలు బుద్ధి కలిగిన వాడు, 5 కన్యలు బుద్ధి లేనివాడు. బుద్ధి కలిగిన వాడు దిగట్టులతోని సిద్ధపాడు చేశారు. బుద్ధి లేని వాడు దిగట్టి పట్టుకున్నారు. ఏం చేయలేదు. వారు ఎందుకు ఇంటి లోపలికి ప్రవేశించలేదు? వాడు నూనె లేదు కాబట్టి. స్తోత్రం. సిద్ధపాడు కలిగింది. దిగట్టులు పట్టుకున్నారు, దిగట్టులు వెలిగించారు, ప్రయాణం చేశారు. మధ్యలో ఏమైంది? నూనె లేకపోయింది. అయ్యో రాయగడ బిడ్డలారా, సిద్ధపాడు కలగండి, దిగట్టులు వెలిగించండి. వెలిగించి దానిలో నీరే ఏమంటే నూనె పట్టుకోండి తల్లి. ఈ పెళ్లి కుమారులు వచ్చిన ఆ స్వరమున వినబడుతున్నారు. పెళ్లి కుమారులు ఎందుకు వస్తున్నారంటే ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఒక ఆచారం ఉండేది. ఒక పాపకి చూసిన తర్వాత ఆ పాపకి నచ్చిందని ఏడల వారేం చేస్తున్నారంటే ఇద్దరే ఒక గిన్నెలుండి ద్రాక్ష రసం తాగుతుంది. ఒక్క గిన్నెలుండి ద్రాక్ష రసం తాగుతుంది. రెండవది ఆడొచ్చిన
దీపం వెలిగిస్తుంది. ఆ దీపములు ఏసియాడే ఏం చేసిన పెళ్లి కుమారుడు వెళ్ళిపోతాడు. దేనికంటే మీకు తెలుసా, పెళ్లి కుమారుడు ఇల్లు సిద్ధపరచడానికి, ఇల్లు సిద్ధపరిచిన తర్వాత సోదరం అదే నా యేసయ్య శిష్యులతోని ఆయన వల్ల కార్యక్రమం చేయనప్పుడు ఇదిగో మనబొద్దులు కలిసి ద్రాక్షారసం తాగుతున్నారు. ఇంకా దేవుని రాజ్యములు వచ్చిన వరకు నేను తాగను. ఆయన తాగిచి వెళ్ళిపోయారు. ఆయన సోదరమ్మా తాగిసి వెళ్ళిపోయారు. ఆయన నీ తిరిగి వచ్చినప్పుడు నీతో తాగుతుంది. కానీ ఆ దీపం నీ తెచ్చలిచ్చాడు. ఆ దీపం ఆరిపోకూడదు. ఆయన వచ్చిన వరకు నీ ఇంటిలేముండాలి. ఆయనకి ఎదురు చూసి దీపం ప్రతిదినం వెలిగించి ఉండాలి. మరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చివరి మాట, పెళ్లి కుమార్తె ఇంటికి ప్రవేశిస్తే 6 రోజు వరకు బయటికి రాదు. 6 రోజు వరకు 7వ రోజు బయటికి వస్తుంది. స్తోత్రం. అందరికి కనబడినట్టుగా పెళ్లి కుమార్తె స్తోత్రం. హల్లెలూయా. అందుకని సిద్ధపడి కన్ను మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నారు. సిద్ధపడి కలగండి. ప్రభువా దేవునికి స్తోత్రం. నేను ఈ రోజు చెప్పబడినాను, నీకు దేవుడిది ఏది నష్టం కలిగిదో ఆ సమస్యను తిరిగి ఇస్తుంది. మేలు కలిగిన సమస్యను దేవుడు నీకు తిరిగి ఇస్తుంది. 3వది దేవుని 5వ సంవత్సరం దేవుడు నీకు తిరిగి ఇస్తుంది. 4 దేవుడు ఉగ్రత సంవత్సరం వచ్చిన మునుపు దేవుడి సన్ని సిద్ధపడి కలగండి, కన్ను మూసండి. దేవుడి సన్ని ప్రార్థన చేయబోతున్నారు. ఈ రోజు నీ సిద్ధపడి కలగలేదు, ప్రార్థనలో సిద్ధపాటు లేకపోతే, ఆరాధన సిద్ధపాటు లేకపోతే, పరిశుద్ధులు సిద్ధం లేకపోతే ఈ రోజు సిద్ధపాటు కలగడానికి పరిశుద్ధాలు దేవుడు నీతో మాట్లాడుతున్నావు. దేవుడు సరే చెప్పండి, దేవా నన్ను సిద్ధపరచండి. దేవా నేను తనతాను సిద్ధపరచిన వారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములు ఓ సోదర పెళ్లి కుమార్తె తనతాను సిద్ధపరిచినట్టుగా ఈ రోజు సిద్ధపరచడానికి మంచి సమయం దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన నేను బిడ్డలందరూ సిద్ధపాటు కలుగుతున్నారు. ప్రభా ఎక్కడ పడిపోయారు అక్కడ లేచున్నారు, ఎక్కడ తప్పు జరిగింది అక్కడ లేచుతున్నారు. ప్రభా ఆ ఉగ్ర దినములు పడిపోకుండా పెళ్లి కుమారుడు తోడుగా ఆ ఇంటిలోకి ప్రవేశించడానికి నన్ను కూడా సహాయం చెయ్య. నాకు మాత్రం కాదు, సంఘ బిడ్డలకి అందరికీ సాధ్య రాస్తాం. అందరికి దేవుడు దీవించి రాస్తాం. సిద్ధపడగలిగి ఉండడానికి దేవుడు సాధ్య రాస్తాం. ప్రార్థన ఆలకించిన యేసు నామములు అడిగి వెళ్తున్నారు. ఆమె గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం. రేపు నుండి ఉపవాస ప్రార్థన.